తిరుపతి జిల్లా నాయుడుపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జిలో జడ్జి సంయుక్త పోలీస్ స్టేషన్లో అర్బన్ అండ్ రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపికలు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం అందుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో దేశభక్తి వెన్నెత్తింది. Only salute. బంగారు కనుచూపుల కరుణ చిరునవ్వులో సిరులు ధరించు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎంతో మంది అమరజీవులు వాళ్ళు అహర్నిశలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి వాక్ చాతుర్యం, మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి, ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము. వాళ్ళనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా గాని ఎవరైనా కూడా, కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఏం రాస్తుంది, మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రతిదీ కూడా ఇదే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే, ఫ్యూచర్ కిడ్స్ కి మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. మనది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు, ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి